సరే సార్, ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మైనింగ్ ఉంది, అలాగే గ్రానైట్ అంటున్నారు. దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉండి కొత్తగా ఇప్పుడు వస్త్ర వ్యాపారంలోకి ఎలా దిగుతారు? ఎక్స్పీరియన్స్ లేకుండా దీంట్లో రాణించగలుగుతారని ఎలా నమ్మగలుగుతున్నారు అసలు? వస్త్ర వ్యాపార రంగంలో అయితే నిజంగా చెప్పాలంటే నాకు అనుభవం లేదు. మరి అంత కాన్ఫిడెంట్గా ఎలా దిగారు? నాకున్న సోర్స్ మాధురి షీ హ్యాస్ గాట్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిజైనర్స్ అండ్ కలర్స్, శారీస్, మోడల్స్ అవన్నీ కూడా నాకేం తెలియదు. తను అన్నది నాకు మంచి డిజైనర్స్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు కొంచెం ప్రోత్సహించగలిగితే మనం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, బ్రహ్మాండంగా నడిపిద్దామండి. సరే నీ ఎక్స్పీరియన్స్ నేను విన్నాను, చూశాను ఆమె తాలూకా మాటలు ఇవన్నీ. సరే ఎక్కడికి వెళ్దామని వారణాసి నుంచి స్టార్ట్ చేసాం. వారణాసి, కోల్కత్తా, ధర్మవరం, బెంగళూరు, అందరు మగ్గాల దగ్గరకు నేను పోయాను. అందరూ బిజినెస్ చేస్తున్నారు. ఇది మా పెద్ద ప్రపంచం, వస్త్ర ప్రపంచం అనేది. ఆ ప్రపంచంలోకి మనం చిన్నోళ్ళం, ఇంకా న్యూ ఎంట్రెంట్స్ మీరు అన్నట్టు. మేము ఎలా దాన్ని లీడ్ చేయగలుగుతాం? కాబట్టి నేనే మగ్గాల దగ్గరికి పోయాను. ఒక కొత్త పోకడ ఏదో ఒకటి సృష్టించాలి బిజినెస్లో. అంటే ఏంటి కొత్త పోకడ? మగ్గాల వారి వద్దకు వెళ్తే నాకు అర్థమైంది, మగ్గాల దగ్గర కూలీల్లానే బ్రతుకుతున్నారు ఇంకా మగ్గందారులు. వాళ్ళకి ప్రాఫిట్ సరిగ్గా రావట్లేదు. వాడు కష్టపడి తయారు చేసే ఒక్కొక్క చీర 2 నెలలు కూడా పడుతుంది. దాన్ని ఇక్కడికి తెచ్చి 5-6 రెట్లు ఎక్కువ అమ్ముతున్నారు. రెండో వ్యక్తి ఎవరు నష్టపోతున్నారు? కస్టమర్ నష్టపోతున్నాడు. వీళ్ళిద్దరి నష్టాన్ని నేను చూశాను. సో వీళ్ళిద్దరికీ సంతృప్తి చేయాలంటే మగ్గందారుడికి మద్దతు ధర ఇద్దాం, తయారు చేయించుకుందాం, కస్టమర్కి రీజనబుల్ ప్రైస్ ఇద్దాం, వెరైటీస్ తెచ్చిపెడదాం అని నిర్ణయించుకున్నాను. నాకు బిజినెస్ నాలెడ్జ్ ఉంది కాబట్టి. గ్రానైట్ అయినా ఏదైనా బిజినెస్ వేరు, నాలెడ్జ్ వేరు. నేను కొత్తగా దీనిలో ఇలాగ పరిశీలించి ఇవన్నీ కలెక్ట్ చేసాం. గత 6 నెలలుగా తెచ్చి కాంచీపురం ఓకుళ సిల్క్స్ పేరుతో మదీనాగూడ, మియాపూర్లో స్టోర్ స్టార్ట్ చేసాం. ఇంచుమించు వాళ్ళ ఎంత తారీఖు 28, 29 రోజులు, 15వ తారీఖుకి 4 రోజులు అవుతుంది. రేపటికి ఈరోజు 14th, ఇవాళ 15th, ఎగ్జాక్ట్ 1 మంత్. మార్చ్ 15th స్టార్ట్ చేసాం. 1 మంత్. నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా బాగా బిజినెస్ అవుతుంది, మంచి బిజినెస్ అవుతుంది. వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమంటున్నారంటే, సార్ మీరు వెరైటీస్ పెట్టారు సార్, వెరైటీస్ సూపర్ సార్ అంటున్నారు. నాకు అర్థం కావట్లా, అది మాధురికి వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ నుంచి వచ్చే కామెంట్ ఏంటంటే వెరైటీస్ పెట్టారు సార్ అంటున్నారు. ఓకే, మేము అనుకున్నది సక్సెస్ అయిందనమాట. 2, రీజనబుల్ ప్రైస్ ఉంది సార్ మీ దగ్గర. మీరేదో ఇదే ప్రైస్ బాటా రేటు పెట్టేసి మమ్మల్ని చంపేయకుండా. నేను ఒకటే అన్నా, కస్టమర్ మన దగ్గరికి వస్తే కస్టమర్ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి. రిసెప్షన్ ముందు కూడా కెమెరా ఉంటుంది. వాళ్ళు బాధపడితే వెళ్ళకూడదు, సంతోషంగా నవ్వుతూ ఇవ్వాలి బిల్లు, వాళ్ళ వస్త్రాన్ని తీసుకెళ్ళాలి. అంతేగాని మేమేదో కోట్లు సంపాదించేయాలి, అక్రమ సంపాదన చేసేయాలి నీ బిజినెస్లోకి రాలేదు. చేయాలంటే బిజినెస్లు చాలా నాకు తెలిసినవి ఉన్నాయి, అవన్నీ నేను చేయగలను. ఇలా చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఉన్న మనం ఎవరమో ప్రజలకు తెలుసు.